నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మీరైతే కనుక న్యూమరాలజీ పరంగా చాలా రకాల ప్రెడిక్షన్స్ కానీ ఇవి కానీ చెప్తూ వస్తున్నారు సార్. ఇప్పుడు వచ్చేసి వెహికల్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. మనం సిటీస్లో కనుక చూస్తే రోజుకి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయో కూడా మనం అసలు చెప్పలేకపోతున్నాము. చాలా యాక్సిడెంట్స్ అనేది అసలు కామన్ థింగ్ కింద అయిపోయింది. సో అలాంటి యాక్సిడెంట్స్ని అరికట్టడానికి వెహికల్ నెంబర్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు సార్. సో న్యూమరాలజీ పరంగా తీసుకుంటే చాలా వరకు ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఎంతో ఖర్చు పెట్టి కూడా తీసుకుంటూ ఉంటారు వెహికల్స్కి. సో నిజంగానే మనకి ఈ యాక్సిడెంట్స్కి వెహికల్ నెంబర్కి కారణం ఉంటుందా? ఉంటే ఎలాంటి నెంబర్స్ పెట్టుకోవాలి, ఎలాంటివి పెట్టుకోకూడదు? ఒకసారి మీ సలహాలు సూచనలు తెలియజేస్తారా? వెహికల్ నెంబర్కి యాక్సిడెంట్కి కారణం కంపల్సరీ ఉంది. చాలా నియర్ బై ఉంటుంది. ఇంకొకటి కలర్ కూడా ఉంటుంది. కార్ కలర్ కూడా ఓకే, వెహికల్ అట్రాక్ట్ చేస్తుంది. నంబరు ఇప్పుడు వెహికల్ టు వెహికల్ అట్రాక్ట్ చేస్తుంది నంబర్ని. అట్లా కొన్ని నంబర్స్ స్పీడ్గా తీసుకెళ్తుంటాయి. ఆ వ్యక్తిని నియంత్రణ కోల్పోనిచ్చేసి చాలా స్పీడ్గా తీసుకెళ్తుంటుంది. ముఖ్యంగా కొత్త వెహికల్స్ తీసుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, నంబర్ గురించి అడుగుతారు. ఏదో ఫీజు ఎక్కువైందనో లక్షలు పెట్టుకుంటారు. అవును కదా. ఫీజు వరకు వచ్చేసరికి ఇదే అవుతున్నారు. ఫ్యాన్సీ నెంబర్లకి పెడతారు, లక్షలు పెట్టి చేస్తారు కదా. ఫీజు అసలు అక్కడ నేను ఇచ్చే నంబర్కి చాలా తక్కువ కూడా ఉంటుంది. ఫీజు కూడా తక్కువనే ఉంది. దాన్ని మినహాయించుకొని ఇంకా కూడా తక్కువ చేశాను నేను. అది కూడా ఫీజు డీటెయిల్స్ కూడా చెప్తాను ఒకసారి. అవన్నీ కూడా చేద్దాం. ముఖ్యంగా మనకు వెహికల్ తీసుకోవాల్సింది నంబర్ వైజ్ తీసుకుంటే ఎక్కువ శాతం మన వెహికల్ నంబర్లో 0 లేకుండా చూసుకోండి. ఇది ఫైనాన్షియల్ కూడా లింక్ ఉంటుంది. వెహికల్ నంబరు ఒక యాక్సిడెంట్ కాదు, ఫైనాన్షియల్గా ఉంటుంది. మనం వెళ్ళే దారిలో ఎలా వెళ్తున్నాము ఏంటి ప్రతిదీ కూడా చూపిస్తుంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. 0 ఉండొద్దు. ముఖ్యంగా వెహికల్ నంబర్లో 3 ఉండొద్దు. మీరు చూసుకోండి, యాక్సిడెంట్ అయిన ప్రతి వెహికల్లో దాదాపు ఈ నంబర్స్ ఉంటాయి, ఏదో ఒక చోటు ఉంటాయి. 4 ఉండొద్దు, 7 ఉండొద్దు, 8 ఉండొద్దు. కొంతమంది అనుకుంటుంటారు మా వెహికల్స్లో ఈ నంబర్స్ ఉన్నాయి కదా మాకేం కాలేదు అనుకుంటుంటారు. ఎంత కాకపోతే అంత అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ నంబర్స్ ఉంటే మనం చాలా కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడిపించాలి. డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ నడిపిస్తున్నాడో చేయాలి. వెనక ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తుంటారు. నిన్న రీసెంట్గా సింగిల్ కూడా ఒక్క నంబర్ ఎక్కడున్నా సరే దాని ఇంపాక్ట్ పవర్ చూపిస్తుంది. ముఖ్యంగా మన వెహికల్ నంబర్లో ఉండాల్సినది 1 ఉండాలి, 2 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి. ఈ నంబర్స్ మాత్రమే ఈ 4 డిజిట్స్లో ఉండాలి. ఇవి రిపీటెడ్గా అయినా సరే 1-2 సార్ల కన్నా ఎక్కువ కనిపించదు ఇవి కూడా. కానీ ఈ నంబర్ కూడా మన డేట్ ఆఫ్ బర్త్, మన ఏదైతే ఇంజన్ నంబర్ చేసేసి నంబర్ ఉందో దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ నంబర్తో కూడా లింక్ ఉంటుంది. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్కి మన మొబైల్ నెంబర్కి ఎట్లయితే లింక్ ఉందో దీని ఇంజన్ నంబర్ చేసేసి నంబర్ మీద ఈ నంబర్లు ఓకే నేను చెప్పాను కదా అని తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అది కూడా ఒకసారి తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఫీజు గురించి ఆలోచిస్తారు, అది కూడా చెప్తాను. నేను ఇంతకుముందు 2 వీలర్కి 3799 ఫీజు చెప్పాము. ఇది తీసేసి 1599 పెట్టాము. ఇప్పుడు ఇది ఒకటి చేసుకోండి. 5199 4 వీలర్కు కానీ ఏదైనా వెహికల్కు 5199 ఉండేది. ఇప్పటి నుంచి 2499. అంటే ఇక్కడ ఈ 5,000కో ఈ 3,000కో 4,000కో వీళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకనే నేను దాదాపు 50% తగ్గించేశాను. మీరు మంచి నంబర్లు తీసుకోండి, ఇబ్బందులు పడకండి. హాయిగా నిన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వెనక నుంచి వెళ్ళి కొట్టేశారు. అది వ్యాగనర్ కారు. నేను స్పాట్లో చూశాను. నేను సిద్దిపేట వెళ్ళేసి వస్తున్నాను. వాళ్ళు ఆ ఓఆర్ఆర్ మీద అయింది. ఇది అయ్యి ఈ 30 ఉంటేనేమో మన ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది చేస్తుంది. 0 పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 0 ఉండొద్దు, 0 చేస్తుంది.
మనం వెళ్ళే పనులలో కానీ దానిలో కానీ 0 చేస్తుంది. 3 ఉంటే ఏమవుతుందంటే వెహికల్ స్పీడ్గా వెళ్ళాలని ఎప్పుడు కూడా వెహికల్ డ్రైవర్ ఆలోచిస్తుంటాడు, ఎన్నుకున్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఒకవేళ 3 పెట్టుకుంటే నాకు ఇదే కావాలి అన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఫైనాన్షియల్కి కూడా డబ్బు ఖర్చు చేపిస్తుంటుంది ఇది. 4 ఉంటే అట్రాక్షన్ నంబరు, వెహికల్ టు వెహికల్ అట్రాక్ట్ చేస్తుంది. యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఏమీ కాకపోతే మాత్రం అదృష్టమే. ఇది ఒకటి. 7 నంబర్ ఉంది. ఈ 7 నంబర్ కూడా మనకి చాలా డేంజరస్ నంబరు. అంటే ఇది మనిషిని ఒంటరితనం చేయాలని ట్రై చేస్తుంటుంది ఎప్పుడు కూడా. అంటే ఫోర్స్గా నంబర్ వెళ్ళి యాక్సిడెంట్ చేయాలని చాలా ట్రై చేస్తుంటుంది ఇది. దీనివల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 8 ఏంటంటే రిపేర్లు అవ్వాలి, డబ్బు ఖర్చు పెట్టియాలి, చాలా ఇబ్బందులు పరంగా పెట్టాలి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెట్టాలి. ఇదంతా చేయాలని 8 ట్రై చేస్తుంటుంది. యాక్సిడెంట్లకు ఎక్కువ దారి తీస్తుంది ఈ 4, 7, 8. ఇది కూడా ఇది స్పీడ్గా వెళ్ళాలని ట్రై చేస్తుంటుంది. స్పీడ్గా వెళ్ళండి కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఈ నంబర్స్ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ లక్కీ నంబర్స్ 1, 2, 5, 6, 9. ఇక్కడ ఇవి కూడా యాక్సిడెంట్ అయినాయి చాలా వరకు చూశాను. అంటే ఇక్కడ 95% అవుతుంటే ఇక్కడ 5% అవుతాయి. కానీ మనిషికి మంచి పొజిషన్ ఇస్తుంది, డబ్బు పరంగా నిలబెడుతుంది, మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది, మనీ వస్తుంది. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే కేవలం డ్రైవర్ యొక్క నియంత్రణ కోల్పోవడమే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ బాగున్నా కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళనే వచ్చి కొట్టేస్తారు. ఎందుకు సార్ అంత ఏముంది ఇందులో అంటే నంబరే అట్రాక్ట్ చేస్తుంది. ఈ నంబర్ పవర్తోనే అలాంటి అట్రాక్షన్ పవర్ ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ నేను చాలామంది చూశాను. అయితే రీసెంట్గా నా కారు కూడా రాంగ్ రూట్లో వచ్చి నా కార్ నంబరు 5619 ఉంటుంది. 5619 ఉంటుంది. రాంగ్ రూట్లో వచ్చి రైట్ సైడు కొట్టేస్తే ముందు డూమ్ నేనే ఉన్నా డ్రైవింగ్లో అయ్యింది. అయితే దాదాపు ఒక 60,000 దాకా అయింది. టోటల్గా నాకేం మనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు. టోటల్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. ఒక 1 వీక్ ఉంది అంతే అక్కడ. అంటే మన నుంచి డబ్బు ఖర్చు పెట్టినది. ఈ కార్ వచ్చిన తర్వాత దాదాపు నేను 3 కార్లు కొన్నాను. నాకు లైఫ్లో బాగా సక్సెస్ అయింది, అన్ని విధాలుగా బాగుంది. మళ్ళీ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొత్త కార్ లాగా ఒక 10 డేస్లో వచ్చేసింది. నేను అనేది ఏంటంటే మనకు డబ్బు పరంగా లాస్ చేస్తుంది, మనుషుల పరంగా ఇబ్బంది చేస్తాయి ఈ నంబర్స్. ఇక్కడ మనల్ని ఎటువంటి ఇంజూర్ చేయదు, ఏమీ చేయదు, మనకు డబ్బు ఖర్చు కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇది 4 ఇయర్స్ అయింది దాదాపు నేను ఈ వెహికల్ తీసుకొని. ఇప్పుడు 4 డిజిట్సే ఎక్కువ చూడాలి. కానీ టోటల్గా మనం టీజీ కానీ ఏపీ నుంచి కర్ణాటక కానీ అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. కానీ కింది నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1, 2, 5, 6, 9 నంబర్స్లోనే నంబర్ తీసుకుంటే బాగుంటుంది. అదీగాక ఇంజిన్ నంబర్ చేసేసి నంబర్ మీద ఈ 1, 2, 5, 6, 9 నంబర్లోనే వస్తాయి నంబర్స్ ఏదున్నా. ఎండింగ్ 5 కానీ 6 కానీ 9 కానీ ఇస్తాను ఏదానికైనా సరే. ఇప్పుడు నా వెహికల్స్లో నాకు 3 ఉన్న దాంట్లో నేను చూస్తే ఇప్పుడు ఫస్ట్ కార్ ఇది 5619. మొన్న 3 ఇయర్స్ యాక్సిడెంట్ చిన్నగా రాంగ్ రూట్లో ఒక లేడీస్ వచ్చి కొట్టిస్తే ఇంకా పోలీసులు ఉన్నారు స్పాట్లో, కంప్లైంట్ ఇమ్మన్నారు వచ్చి. ఆయన కూడా నేను పోనీలే లేడీస్ కదా అని ఇంకా వదిలేశాను. ఆమె కొంచెం చిన్న దెబ్బ తగిలింది, రాంగ్ రూట్లో వచ్చింది, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. మనం లేకున్నా కూడా కొన్ని ఆమె వెహికల్ నెంబర్ ఏముంది 3478 ఉంది. ఎంత దారుణమైన నంబర్ అంటే అది ఉంది ఇది ఈ నంబర్ అట్లా అయింది. తర్వాత ఇక్కడ 5619 ఈ నంబర్ ఉంది. ఇక్కడ ఇంజిన్ నెంబర్ చాయిస్ నెంబర్ మీద మనం ఇస్తున్నాం నంబర్ని, ఇది అవుతుంది. ఇక్కడ మనకు ఒక చిన్న ఇది ఏంటంటే ఈ నంబర్కి ఉంది కదా, ఒకవేళ ఈ 3478 నంబర్లలో మీకు ఏదో ఒక నంబర్ ఉందంటే, ఒకటి మీ కార్లు అయితేనేమో ఇట్లా డ్రైవింగ్ సీట్ ఇటు సైడ్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడు ఒక 15 నంబర్ పెట్టుకోండి. అది ఎలా పెట్టాలో నేను చెప్తాను. కావాలంటే మీకు ఒకవేళ ఈ నంబర్లలో 3478లలో మీ నంబర్కి వస్తే కనీసం ఈ 15 కొద్దిసేపు కాపాడుతుంది మనల్ని. ఇదొకటి. ఇంకొకటి 2 వీలర్కి అయితే ఫ్రంట్లో ఒక డూమ్ ఉంటుంది, దీనికి కూడా 15 పెట్టుకుంటే కనుక ఈ ప్రాబ్లం అనేది యాక్సిడెంట్ ప్రాబ్లం అనేది దాదాపు
జరగకుండా మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఈ 15. అందుకనే ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి. 100% ఎటువంటి ఇంజూర్ కాకుండా, ఎటువంటి ప్రాబ్లం కాకుండా మనకు చాలా బాగుంటుంది వెహికల్. చూసుకొని ఈ ఫీజుల కోసమో దీనికోసమో చూడకండి దయచేసి. మీకు వెహికల్ నెంబర్ కావాలంటే ఫ్రీగానే ఇస్తా. కాకపోతే ఏంటంటే మీరు ప్రాబ్లం పడకండి. ఏదో ఇన్ని లక్షలు పెట్టి మనం కారు కొన్నప్పుడు 1500 అంటే ఒక గురుదక్షిణ ఇమ్మని చెప్తున్నా నేను. నాకేదో 1500 పోతాయో ఇంకొకటి ఏదో అని కాదు కదా. ఏ వస్తువునైనా ఫ్రీగా తీసుకోవద్దు, ఎక్కడైనా ఫ్రీగా తీసుకోవద్దు. ఫ్రీగా నేను ఇవ్వద్దు, మీరు తీసుకోవద్దు. అందుకని ఈ ఫీజు పెట్టాల్సి వచ్చింది. దయచేసి మీకు దగ్గర డబ్బులు లేవు సార్ నాకంటే వెహికల్ నెంబర్ చాలా మందికి ఇచ్చాను నేను. అట్లా తీసుకున్నారు, చాలా బాగున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత వాళ్ళే సార్ మీరు వెహికల్ నెంబర్కి ఎంత ఫీజు తీసుకుంటారు అంటే చెప్పాము, తర్వాత కొట్టేశారు అనుకోండి. అట్లా చూసుకోండి. ఎందుకంటే ఒక వెహికల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఏదో ఒకట్లే ర్యాండమ్గా నా అదృష్టం అంటే అది మనకు పనికిరాని తెలియని నెంబర్ వస్తే ఏం చేయలేం. నేను కూడా ఇంతకుముందు ఈ కారు కన్నా ముందు ఒక కారు ఉండేది, చెప్తాను ఇది కూడా, 3161 అని కారు ఉండేది. దీనివల్ల యాక్సిడెంట్ చాలాసార్లు నేనే ముందుకు పోయి అట్లా పోయి ఇట్లా పోయి నేనే నా తప్పుతోనే నేనే యాక్సిడెంట్ చేశాను. ఈ 1 వల్ల 1 లాస్ట్ ఉంది కదా, ఈ 1 లాస్ట్ ఉండడం వల్ల డబ్బు ఖర్చు చాలా విపరీతమైన డబ్బు ఖర్చు అయ్యేది. కారు కూడా రెడ్ కలర్ కారు. కలర్స్ కూడా చెప్పాను కదా నేను. కలర్స్ ఏంటంటే అమ్మా ఓన్లీ మనం తీసుకోవాల్సింది కొద్దిగా వైట్ కానీ, ఎక్కువ శాతం వైట్, కొద్దిగా దాన్ని ఏమంటారు మన మిల్క్ వైట్, గ్రే వద్దు, కొంచెం బ్లాక్ టైప్ అయిపోతుంది కదా అది. ఎక్కువ శాతం వైట్, మళ్ళీ సిల్వర్ కలర్ ఉంటుంది కదా, సిల్వర్ కలరు. ఎందుకంటే ఈ కలర్లో ఎందుకు యాక్సిడెంట్ అవుతాయి, మరి మిగతా కలర్స్ కాకుండా వైట్ ఎందుకు కాదు యాక్సిడెంట్ అనేది ఉంటుంది కదా. నైట్ టైంలో విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది దీనికి. నైట్ టైంలో వెళ్తుంటే ఆ విజిబిలిటీ కూడా కనిపిస్తుంది. అదే బ్లాక్ కలర్ అనుకోండి, బ్లాక్ కలర్ వల్ల సినీ కలర్ అంటాం బ్లాక్ని, దానివల్ల మన పనులు స్లో అవుతాయి. బ్లాక్ కలర్ చాలా మంచిదని తీసుకుంటారు, దాంట్లో మనం వెళ్తుంటాం, ఇష్టమని తీసుకుంటారు. అదే 2 వీలర్లో బ్లాక్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే మన కాళ్ళ సైడ్ కింద అంటే మన నడుము నుంచి కిందికి శనితత్వం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ కలర్ స్కూటీ లెవెల్లోకి వెళ్తే కనుక బ్లాక్ తీసుకోవడం మంచిది. కార్లు అయితే బ్లాక్ కానీ గ్రే కానీ ఇట్లా తీసుకోవద్దు, ఓన్లీ వైట్. ఆ ఎనర్జీ వైట్ అంటే మనీ ఎనర్జీని ఇస్తుంది, సిల్వర్ అయినా మనీ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఎక్కువ శాతం వైట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మిగతా కలర్స్ కార్లు తీసుకోకండి దయచేసి. ఏదన్నా ఒకవేళ అవన్నీ తీసుకోవద్దు. రెడ్ అయితే మనకు యాక్సిడెంట్ అయ్యే ఎక్కువ రౌద్రంగా ఏర్పడుతుంది. అది రెడ్ ఏంటి, కుజుడి కలర్. కుజుడి కలర్ ఏంటంటే స్పీడ్గా మనిషిని బాగా ఇబ్బంది చేసి దూసుకెళ్ళిపోయి మనిషిని ఒక కోపద్రేకంతో వెళ్ళిపోతుంది. ఏదైనా చిన్న చిన్న విషయాలు వచ్చాయనుకోండి, గొడవ. ఇప్పుడు ఉదాహరణకు మాది రెడ్ కలర్, నా ఇంపాక్ట్ చెప్తాను. మా వైఫ్ ఉండి ఏదో ఒకటి అంటది, ఏదో ఒక విషయం అనేస్తుంది, కోపంతో స్పీడ్గా నడిపేస్తున్నాం, ఎక్కడో చోటు పోయి కొట్టేస్తాం. అక్కడ రెడ్ అనేది ఏంటంటే మనిషిని బాగా స్పీడ్గా చేస్తాయి. బ్లూ కలర్ కూడా తీసుకోవద్దు. బ్లూ కలర్ ఏంటంటే అట్రాక్షన్ నంబర్, అది అట్రాక్షన్ కలర్. అది మనకు బ్లూ కలర్ ఏంటంటే మనకు ఏదన్నా బిజినెస్ బోర్డులలో అట్లా పెట్టుకుంటే అట్రాక్షన్ అవుతారు మనుషులు. కానీ ఇప్పుడు బ్లూ కలర్ వెహికల్ ఉందనుకోండి, బ్లూ కలర్ వెహికల్ టు వెహికల్ అట్రాక్ట్ చేస్తుంది, అప్పుడు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అందుకని ఎల్లో కూడా తీసుకోవచ్చు, కొంచెం వైట్ మిక్సింగే ఉంటుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా బిజినెస్ రావాలన్నా, ఏదన్నా మనీ రావాలన్నా ఎల్లోకి కొద్దిగా ఆపేసే గుణం ఉంటుంది. అదొకటి. విజిబిలిటీ కానీ ఆ కార్లో వెళ్ళేటప్పుడు కానీ ఎల్లో తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వైట్, సిల్వర్, ఎల్లో తీసుకోవచ్చు. కానీ వైట్కు ఉన్నంత పవర్ఫుల్ మనీ పవర్ కానీ విజిబిలిటీ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. అది చూసి తీసుకోవచ్చు. తప్పకుండా సార్. సో వెహికల్ నెంబర్స్ గురించి, అలాగే కార్స్, బైక్స్, కలర్స్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇంకా మీరు ఏమైనా కొత్త వెహికల్ తీసుకుంటున్నారు అంటే కనుక ఒక్కసారి సార్ని సంప్రదిస్తే మీకు వెహికల్ నెంబర్తో పాటు ఏ కలర్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా చూసి చాలా విషయాలు అయితే తెలియజేస్తారు. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.